నమస్తే తెలుగు ప్రజలకు. ముఖ్యంగా రాజకీయం చేయాలంటే డబ్బు ఉండాలా? మంచి మాట, మంచి చేసేటువంటి గుణం ఉంటే సరిపోదా? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగి, ఇలాంటి ఆస్తులను సొంతం చేసుకోకుండా ప్రజా పాలనైన ధ్యేయం అంటూ కూడా కొనసాగినటువంటి వ్యక్తి ఆయన. అతనెవరో కాదు, ఇల్లందు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నరసన్న గారు. నిజంగా ఒక పర్యాయమే అంటే 5 సంవత్సరాలే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే 5 తరాలకు సరిపోయేటువంటి ఆస్తిని కూడబెట్టుకుంటున్న ఈ తరుణంలో అతను 5 పర్యాయాలు అంటే దాదాపుగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగి ఒక ఎకరం భూమి, జాగా, వెహికల్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలోనైతే అతని యొక్క పాలన సాగింది. నిజంగా అతను పేద ప్రజల మనిషిగా కూడా గుర్తింపు పొందాడు. మొన్నటికి మొన్న గుమ్మడి నరసన్న గారు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుందామని పోతే అతనికి అపాయింట్మెంట్ కూడా అందని దుస్థితి ఎదురైంది తెలంగాణలో. ప్రజాపాలన సాగిస్తున్నాం, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం అని చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గుమ్మడి నరసన్న పట్ల ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వహిస్తుంది అనేది కూడా ఆత్మ విమర్శన చేసుకోవాలి. గుమ్మడి నరసన్న ఆషామాషి వ్యక్తి కాదు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగి పేద ప్రజల కోసం పరితపించినటువంటి వ్యక్తి ఇతను. ఇప్పటికి కూడా అతనికి ఒక వెహికల్ లేదంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా 40 లక్షలు 30 లక్షల వెహికల్లో తిరుగుతూ గన్మెన్లు లేని పరిస్థితుల్లో లేరు. అందరూ కూడా గన్మెన్లను పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఆ కాలంలో కూడా అతను ఒక పేద ప్రజల మనిషిగా కూడా కొనసాగాడు. అలాంటి వ్యక్తికి నేడు ఎలా మనము ట్రీట్ చేస్తున్నామో ఆలోచించండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అతను ఒక సిపిఎంఎల్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా 5 పర్యాలు కొనసాగిండు. అతనికే మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే నిజంగా ఎటుపోతుందో ఈ సమాజం అనేది ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మంచిగా తెల్ల చొక్కా, సూటు బూటు, 4-5 వెహికల్ వేసుకొని వస్తే మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇలా దోతి కొట్టుకొని ఒక సామాన్య పౌరునిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా 5 పర్యాలు చేసినటువంటి ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తే మీరు అపాయింట్మెంట్ ఇవ్వరా? అతను వాళ్ళ ఆఫీస్కో సంథింగ్ ఏదో ఫోన్ చేస్తే రండి కలుస్తారని చెప్తారట, అక్కడ ఎవరితోనే ఫోన్ లిఫ్ట్ చేయరట. ఏంది పరిస్థితి? ఒక వ్యక్తి ఒక శాసనసభలో మంచి పేరున్నటువంటి వ్యక్తి అతను మీ దగ్గరికి వస్తే కలవడం లేదు ఎందుకు మరి? మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గద్దర్కు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నటువంటి ఒక దానితోటి మీరు చెల్లలేకపోయారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇతను ఎంతో పోరాటం చేశాడు. అదేవిధంగా పేద ప్రజల పక్షాన అక్కడ ఉన్నటువంటి ఇల్లందు గ్రామానికి అలాగే ఇల్లందు నియోజకవర్గానికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన వ్యక్తికి మీరు టైం ఇస్తలేరు. మరి దీన్ని ఎలా చూడాలి? లక్షలు కొన్ని కోట్ల కార్లు, కోట్ల ఆమ్దాలు ఉన్న లోపు మీరు టైం ఇస్తారు, కానీ ఇలాంటి వ్యక్తులకు ఇవ్వరా? ఈయన ఏమడుగుతున్నాడు? ఏదో మామూలుగా ఇటు కోడి భూములు అవుతున్నాయి, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు అడుగుతున్నాడు. అది ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి మాట్లాడదామని మీ దగ్గరికి వస్తామని అనుకుంటే మీరు టైం ఇస్తలేరు. ఏదో ప్రజాభవన్కు ప్రజలందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది అని చెబుతున్నారు. కానీ ఎక్కడ సమస్యలు కూడా అక్కడనే కుప్పకూలిపోతున్నాయి. ఏదో ఒక సమస్య ఉంది, రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అదొక మాజీ ఎమ్మెల్యేగా నేను రిప్రజెంట్ ఇవ్వబోతున్న విషయం కాదు, ఒక పౌరునిగా కూడా నేను ఇస్తానని కూడా ఇటు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. నిజంగా అతని యొక్క బాధ వర్ణనాతీతం అండి. ఇప్పటికీ కూడా గుమ్మడి నరసన్న గారు ఒక వెహికల్ లేకుండా కాలినడకతో ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి అతను. ఏదన్నా మామూలుగా అనారోగ్య బారిన పడితే ప్రభుత్వ దవాఖానికి వెళ్ళి లైన్లో నిలబడి ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి అతను. ఇది ఎప్పుడో జరగలే, రీసెంట్గానే జరిగింది. అయ్యా మీరు ఎమ్మెల్యే గారు కదా, మీరు ఇట్లా వస్తుందంటే అయ్యా నేను సామాన్య బిడ్డనే, ఇలానే పుట్టినా ఇలానే పోతా అనేటువంటి నినాదం గుమ్మడి నరసన్నది. అతని ఇంటి ముంగట అంటే ఒకటేసారి 4-5 సార్లు తెప్పించుకున్నారట. ఎప్పుడు ఫోన్ చేసినా రండి కలుస్తారని చెప్పుడట. లాస్ట్కు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండదట. గుమ్మడి నరసన్న గారు గుమ్మడి నరసన్న గారు వెళ్ళిపోండి అని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పేదట. అని అతను ఏం తప్పు చేస్తున్నాడా? మిమ్మల్ని కలవడానికి మీకు ఆ యొక్క
ఇబ్బంది కలగకుండా ఈ యొక్క పనిని చేయండి, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఆయన మీ దగ్గరికి వచ్చిండు. ఏదో నాకు ఈ పదవి ఇవ్వండి, నేను గిన్ని సంవత్సరాలు కష్టపడ్డా, నాకు ఏదో ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇదని మీ దగ్గరికి వస్తాడా? అత్తలేడు కదా. మరి ఎందుకు మీరు ఎవరెవరకు టైములు ఇస్తాళ్ళు? అచ్చిపచ్చోనికి టైములు ఇస్తాళ్ళు, అక్కడికి వచ్చడానికి టైం ఇస్తలేరు మీరు. అచ్చిపచ్చోడు అంటే మీకు కొన్ని నిధులు ఇస్తాడు, లేకపోతే వాళ్ళ యొక్క దందాలలో షేర్లు ఇస్తారని మీరు భావించి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతోటి టీలు టిఫిన్లు భోజనాలు అని చేస్తాను తప్పించి ఇలాంటి మంచి అక్కడికి వచ్చే మనిషిని మీరు వదులుకుంటున్నారు. వాళ్ళకు టైం ఇవ్వడం లేదు. ఎందుకు నిజంగా ఒక రకమైనటువంటి బాధనే. 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదంటే ఇచ్చి ఈ సమాజం ఎటుపోతుందో ఆలోచించాలి. ప్రజా ప్రభుత్వం అంటున్నారు, ఇది పనికిరాని ప్రభుత్వం అని కూడా చాలా మంది ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. అతనే అంటున్నాడు, అరే ప్రజాప్రభుత్వమా ఇంకే ప్రభుత్వము? ఇతనితో పాటు చాలా మంది అంటున్నారు పనికిమాలిన ప్రభుత్వం ఇదేంటి అని. ఒక రకంగా చెప్పాలంటే ప్రజాపాలన సాగించాల్సిన మీరు ఈ పాలన ఎందుకు సాగిస్తున్నారని కూడా ప్రజానీకమే నోరెత్తి అడుగుతా ఉన్నది. ప్రజాభవన్ అంటేనే ప్రజల యొక్క సమస్యలను వారి అధికారులకు చెప్పి, మంత్రులకు లేకపోతే ప్రభుత్వానికి చెప్పి నెరవేర్చుకునేటువంటి ఈ యొక్క ప్రజాభవన్ సంబంధించి ప్రజాపాలన సాగుతున్నారని చెప్తున్నారు. కానీ ఎక్కడ చూడ సమస్యలన్నీ కూడా పుట్ట గొడుగుల్లోనే ఉన్నాయి తప్పించి ఒక్కటి కూడా నెరవేరలేదు. గంటల తరబడి ప్రజా ఉద్యమకారుడికి పడి కాపులు, 3 రోజులుగా తిరిగిన అపాయింట్మెంట్కు నో, కాన్వాయ్కి ఎదురైన ముఖం చాటేసిన రేవంత్ పై మండిపడుతున్న ప్రజా సంఘాల నేతలు. ఒక బాధ్యత గల వ్యక్తి మిమ్మల్ని అడిగితే మీరు మీదికి పోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. ఇతనితోటి మీకు రానున్న రోజులు అవసరం రావచ్చు, కానీ మీరు ఇతన్ని ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని మిమ్మల్ని అడుగుతున్నాడు తప్ప నాకు కోట్లు ఆస్తులు కావాలి, నాకు భూమి కావాలి, నాకు జాగా కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు పోస్టులు కావాలి, నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని కూడా నోరు మెదపని వ్యక్తి ఇతను. అడగడానికి కూడా మిమ్మల్ని రావడం లేదు. ఈ సమస్యల గురించి పరిష్కరిద్దామని కూడా అంటున్నారు. సో దీనిపైన కూడా ఏదైతే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మీరు మీడియాలలో, టీవీలలో, ఛానళ్ళలో చాలా చూశారు. నిజంగా ఇది చేయడం నిజంగా గుమ్మడి నరసన్నకు తీవ్ర అవమానం చేయడం సరికాదు. ఇప్పటికైనా మీరు ఏం చేయాలి? అతను మీ దగ్గరికి రావద్దు. నిజంగా చెప్పాలంటే అతను మీ దగ్గర మీ అపాయింట్మెంట్ కోసం చూడొద్దు, మీరే అతను అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఆస్తులను కూడబెట్టుకునే వ్యక్తి, ప్రజల తరపున పోరాటం చేసిన వ్యక్తి ఇతను కాబట్టి మీరే అతన్ని పిలిపించుకొని మాట్లాడాలి. అన్న నరసన్న, మన పాలన ఎలా ఉన్నదే, నిజంగా మన పాలన వల్ల ప్రజలు మంచిగా ఉన్నారా, ఇంకా ఏం చేస్తే మంచిగా ఉంటుంది నరసన్న అని కూడా నువ్వు ముచ్చట పెట్టాలి. ఆయనతోటి ఆయన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకుంటేనే అతనికి గౌరవం ఉంటుంది. కానీ మీరు అతన్ని అగౌరవపరిచి అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీకే నష్టం. నిజంగా చెప్పాలంటే అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇచ్చి తన బాధను వెళ్ళబోసుకుంటాడు. అరే తన బాధ వర్ణించుంటా, నిజంగా ఒక రకమైనటువంటి బాధనే కదా అది, చెప్పుకోలేని బాధ. కాబట్టి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన మీరు కొంచెం ఆలోచించండి. అరే నేను చేస్తున్నది తప్పు కదా, ఒకసారి టైం ఇద్దాం అని అనుకోండి. దీన్ని బట్టి ముందుకు ఏమెళ్తారో చూడాలి. మరి ప్రజాపాలన అంటున్నారు, నేను వెహికల్ వస్తే ట్రాఫిక్ ఆపొద్దు అంటున్నారు, మళ్ళీ లెక్కకు ట్రాఫిక్ ఆపుతాను. ఒకవైపు చెప్తాను మంచిగానే, ఇంకోవైపు చేసేదంట వేరే పనులు చేస్తారు. సో దీనిపైన కూడా నిఘా పెట్టి అలాంటి నాయకులకు, మంచి చేసే నాయకులకు మంచి పేరు ఉంటే నీకు కూడా, నీ ప్రభుత్వానికి కూడా మంచిగా ఉంటుంది కదా. ఇదే కదా నేను చెప్పేది. దీనిపైన మంచిగా నువ్వు స్పందించు, అతని టైమి అతని యొక్క బాధలను నీకు చెప్పుకుంటున్నారే, ఈ బాధలు కూడా తెలంగాణ ప్రజల బాధలే కదా అని కూడా నువ్వు గ్రహిస్తే నీ ప్రభుత్వం బేఫికర్గా ముందుకు పోతుంది. సో చూద్దాం మన గుమ్మడి నరసనకు మరి ఎలా ఉండబోతుంది. నిజంగా రానున్న రోజులలో అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, ఇవ్వరా? మరి అతని పోరాటం ఎలా ఉండబోతుంది చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రజానడి.